ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అంజలి విలేజ్ బాక్స్ 810. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం లక్కిరెడ్డిపల్లె గంగమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇవాళ వచ్చేసి టెంపుల్ ఆలయ విశిష్టత ఏంటి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. రెడీ లోపల పోదాం. ఫ్రెండ్స్, ఈ ఆలయం అసలు పేరు శ్రీ అనంతపురం గంగమ్మ దేవస్థానం అని పిలుస్తారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి గంగమ్మ తల్లి జాతర కూడా చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, గుడి లోపల ఎలా ఉందనేది ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ అనంతపురం గంగమ్మ తల్లి టెంపుల్ ఎంతమంది చూశారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనం లోపలికి ఎంట్రన్స్లో ఒక పెద్ద చెక్క వాకిలి అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉందో. వాకిలి అయితే భలే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇంకొకటి, ఈ టెంపుల్లో అమ్మవారు చాలా విశిష్టత ఉంది. ఇక్కడ టెంపుల్కి వచ్చేసి లక్కిరెడ్డిపల్లె గంగమ్మ తిరునాళ్ళు అని చెప్పి ఇక్కడైతే జాతర కూడా జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి అయితే జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం మీకైతే ఈ వీడియోలో అంతా చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం చేసుకుని అమ్మవారు ఎలా ఉంటారు అనేది కూడా మీకు అందరికైతే చూపిస్తాను. అందరూ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు తీరతాయనేది అందరి నమ్మకం. ఫ్రెండ్స్, ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోమన్నూతల్ అనే గ్రామం నుంచి అమ్మవారిని అయితే ఊరేగింపుగా ఇక్కడికైతే తీసుకొస్తారు. ఇదిగోండి, ఇక్కడే ఆ కోమన్నూతల అమ్మవారిని అయితే ఇక్కడ ఉంచి పూజలు చేస్తారు. ఫ్రెండ్స్, సంతానం లేనివారు, ఆరోగ్యం బాగోలేనివారు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని వరపడి మొక్కితే వారికి అంతా మంచి జరుగుతుందని ఇక్కడి వారి గట్టి నమ్మకం. మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఫ్రెండ్స్, నేను అమ్మవారిని దర్శనం చేసుకునే సమయంలో నా పక్క నుండి ఆయనకు ఆ గంగమ్మ తల్లి ఒలులేకి రావడం అయితే జరిగింది. తర్వాత పూజారి గారు ఆ మహాతల్లిని శాంతింపజేయడం కూడా జరిగింది. నేను ఈ సంఘటన చూసి చాలా ఆశ్చర్యపోయానండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ లక్కిరెడ్డిపల్లె గంగమ్మ జాతర అయితే చూశారో కామెంట్ అయితే చేయండి. ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, ఆ గంగమ్మ తల్లి దర్శనం మాకు ఎలా జరిగిందో మీరే చూశారుగా. ఇప్పుడు ఆ మహాతల్లి రూపాన్ని మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ 3 రోజుల పాటు గంగమ్మ జాతర అయితే జరుగుతుంది. ఆ జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ మొత్తం ఇసుకేస్తే రాలనంత జనమైతే ఇక్కడ ఉంటారు తిరునాళ్ళ సమయంలో. దాంతో పాటుగా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి ఉన్నవాళ్ళు పొంగళ్ళు తయారు చేసి అలాగే పొట్టేళ్లను అమ్మవారికి అయితే సమర్పించుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఒకసారి ఈ గోపురం చూడండి, ఎంత అద్భుతంగా కట్టారో, చాలా బాగుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి, ఉంటాను మరి, బాయ్.